మాకివీళ్ళలో 65 లక్షల రూపాయల ఖర్చుతో దాతల దగ్గర నుంచి సేకరించి మేము ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాం. ఆయన చెప్తారేమో అని చూసా. క్షమించాలి అధ్యక్ష, చెప్పాలి. అది నిజంగా అది ఉదాహరణకు చెప్పిండాల్సింది. మీ నియోజకవర్గంలో మీరు ఉపసభాపతి అయినప్పటికీ కూడా డయాలిసిస్ సెంటర్ని ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీరే 4 మిషన్ల డయాలిసిస్ సెంటర్ని సొంతంగా సిఎస్సిలో, కొత్త సిఎస్సిలో ఏర్పాటు చేసి సొంత నిధులతో ఇతరత్ర పట్టణంలో ప్రముఖుల ద్వారా చేయడమే కాకుండా వాటికి కావాల్సిన టెక్నీషియన్ని, స్టాఫ్ను కూడా మీరే ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఆ నేపథ్యంలో నెఫ్రాలజిస్ట్ను కూడా భీమవరం నుంచి వారానికి 2 సార్లు వచ్చేలాగా మీరు చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. అది కూడా ఒక ఆదర్శంగా అది గౌరవ సభ్యులు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. 25 లక్షల రూపాయలు మా సెక్రటరీ గారికి కూడా లెటర్ కూడా పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ బనగానపల్లిలో కూడా ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా వారి దృష్టికి తీసుకొస్తున్నది అధ్యక్ష. ఎందుకంటే చేసే శక్తి ఉన్న కాడికి మేము కూడా శాసనసభ్యులు కానీ మేము చేయగలుగుతాము. ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారు కొద్దిగా సాయం చేయకుండా కంప్లీట్గా మా మీదనే ఆధారపడి మమ్మల్ని చేసుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. దయచేసి అది కూడా మంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాం.